న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధానిక గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ధర్మ సందేహాల్లో భాగంగా చాలా రకరకాలు ఉన్నాయి గురుగారు. కొన్ని మీ ముందు పెడదాం అనుకుంటున్నాం గురుగారు. చిన్న అవే అనిపించవచ్చు, బట్ మాకు చాలా పెద్దవిగా ఉంటాయి గురుగారు. పూజ చేయడం కుదురుతుంది, కానీ గుడికి వెళ్లే అవకాశం రావట్లేదు. బిజీ స్కెడ్యూల్, ఆఫీసులు ఉన్నాయి, ఇంట్లో పనులు, మోకాల నొప్పులు, ఏజ్ ఇంపాక్ట్ చాలా ఉన్నాయి గురుగారు. సో మరి ఇంట్లో ఉండి పూజ చేస్తే ఆ ఫలితం గుడికి వెళ్లకుండా దక్కుతుంది అంటారా, దక్కదు అంటారా గురుగారు? మనకు పూర్వం నుంచి దీనికి సంబంధించిన ఒక చిన్న విషయం ఉంది. పెద్దవాళ్ళు కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అని అంటూ ఉంటారు. అసలు దేవాలయానికి వెళ్ళాలి అని ఎవరు చెప్పారమ్మా? అంటే ఆ చింతన అనేటువంటిది ఉంటే ఎక్కడున్నా ఒకటే. చింతన లేకపోతే దేవాలయానికి వెళ్ళినా ఉండదు. ఏదో అంటారు చూసారంటే, భక్తి చెప్పుల మీద చిత్తం శివుడి మీద. అలా కొత్త చెప్పులు కొనుక్కొని బాకెట్లో వదిలిపెట్టి ఒక ప్రదక్షిణ చేయడం దొంగ జొట్ట ఉంటుంది. అటువంటిప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. నిరంతరము భగవద్ ధ్యానం చేస్తున్నాము అన్నప్పుడు, మీ ఉద్యోగమే మీకు ధర్మము అనుకున్నప్పుడు, మీ ఇల్లే వైకుంఠము అనుకున్నప్పుడు, ఇంట్లో లేని భగవంతుడైతే గుళ్ళో లేకుండా కదా, ఇంట్లో ఉన్న దేవుడే గుళ్ళో కూడా ఉన్నాడు. మరి గుడికి ఎందుకు వెళ్ళాలి అని అంటే, ఇంటికన్నా గుడి పవిత్రత గలది. అదేమిటండి అంటే, అంటూ ముట్టు మైలవన్నీ కూడా ఇంట్లో ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు కలిపేస్తూ ఉంటాం. దేవాలయాలలో ఆ అంటూ ముట్లు ఇటువంటివి కలవకుండా ఒక ప్రధానంగా ఒక యంత్ర స్థాపనతో ఉంటుంది కనుక మానసిక ప్రశాంతతకు, అలాగే మన ఇంట్లో ఉంటే మనం ఎప్పుడు ఏ రకంగా ఉంటామో తెలియదు. దేవాలయానికి వెళ్ళినప్పుడైనా ఆ 2 నిమిషాలైనా భగవంతుడా, తెలుసో తెలియకో నా వల్ల 10 మందికి కష్టం కలిగింది, ఇకపై నాకు కష్టం ఉండొద్దు, నా వలన ఎవరికి కష్టం ఉండొద్దు అనేటువంటి విషయాన్ని భగవంతుడితోటి ఓన్గా మాట్లాడుకోవడం కోసం, నీకుండేటువంటి సమస్య, నీ కష్టాన్ని భగవంతుడికి చెప్పుకోవటం కోసమే ఆలయానికి వెళ్ళాలి. ఇంట్లో కూడా చెప్పుకోవచ్చు. నిరంతరము భగవత్ చింతనే ఉంటే నీకు ఏదైనా కష్టం వచ్చింది, మీ ఇంట్లో దేవుడి గుట్లో ఫోటో ఉంటుంది, మాట్లాడటం మొదలుపెట్టు. ఇంట్లోనే మాట్లాడటం మొదలు పెడితే అప్పుడు కదా నీకు అక్కడి నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. మాట్లాడటానికే మనం ఆలోచిస్తాం, మరి అక్కడి నుంచి వైబ్స్ మనకి ఎందుకు వస్తాయి? కనుక గుళ్ళోకి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో ప్రశాంతంగా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి కూర్చొని, ఏదో ఇబ్బంది వచ్చింది ఆడవాళ్ళకునో ఏదో ఏదో వచ్చింది, అవి చివరి రోజు నాడు పసుపు నీళ్ళు చల్లేసి ఇల్లంతా మళ్ళీ శుద్ధి చేసుకొని నిత్యం భగవదారాధన చేసుకునేటువంటి పరిస్థితి కనుక ఉంటే, ప్రత్యేకంగా గుడికి గోపురానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే గురువుగారు. సెకండ్, ఎక్కడ ఉన్నా మనస్సు స్థిమితం లేదు, లగ్నం పెట్టలేకపోతున్నా ఉన్నప్పుడు గుడికి వెళ్ళినా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ ప్రధానం ఏం చెప్పారు? నీ మనస్సుని నువ్వు స్థిమితపరచుకో. నీ మనస్సును నువ్వు స్థిమితపరచుకుంటే నీ లోపలే ఒక ఆత్మ ఉందిగా, పరమాత్మ. లోపలే ఒక పరమాత్మ, దాన్ని నువ్వు తెలుసుకోగలవు. దాన్నే తెలుసుకోలేనప్పుడు నీ ఇంట్లో భగవంతుని తెలుసుకోలేవు, గుళ్ళో ఉండేటువంటి భగవంతుని తెలుసుకోలేవు. కనుక నిన్ను నీవు తెలుసుకో. ఆ తర్వాత నీ ఇంట్లో ఉండేటువంటి భగవంతునికి నువ్వు భగవంతుడి దగ్గర కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయి, అన్నీ విజయం వస్తుంది. గురుగారు వివరణ అయితే ఇచ్చారు. తదుపరి ఇమీడియట్ గా వచ్చే ఇంకో సందేహం ఏంటంటే గురుగారు, మేము పూజ చేయలేకపోతున్నాం, ఆడవారు కానీ మగవారు బిజీ స్కెడ్యూల్స్, ఇది కూడా పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు, పూజ చేయడానికి సమయం కుదరట్లేదు. రోజు నిత్య దీపారాధన ఖచ్చితంగా చెయ్యాలి అంటారా? చేస్తేనే మంచిగా దైవనామస్మరణ బెటర్ అంటారా? ఏంటి అంటారు చెయ్యలేని సిచ్యుయేషన్ లో? నేను ఒక మాట అంటాను, కోపం రాకుండా ఉంటుంది కదా. తప్పకుండా గురువు గారు. బిజీ షెడ్యూల్ అన్నారు, పూజ చేయడం కుదరదు అన్నారు, దరిద్రపు వాట్సాప్లు అటు అంటారు, ఏంటివి రీల్స్, షేర్స్, అవన్నీ చూడటానికి టైం కుదురుతుంది కదండి. మరి అవన్నీ చేయడానికి టైం కుదిరి 10 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చోటానికి మాత్రమే సమయం కుదరట్లా. అటువంటిప్పుడు ఈ ప్రశ్న మీరు అడగకూడదు, నేను సమాధానం కూడా చెప్పకూడదు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించడమే. దానికి అదే గొప్ప లక్ష్యం ఏంటి అని అంటే, బుద్ధి కర్మానుసారేనా, నువ్వు చేసుకుంది నువ్వు అనుభవించు అని. ఎందుకంటున్నానంటే, ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది,
వాష్రూమ్ లో కూడా ఫోన్లు తీసుకెళ్తున్నారు, అవును గురువు గారు. గంటల తరబడి లోపల కూర్చుంటున్నారు. అవును గురువు గారు. మరి వాష్రూమ్ లోకి ఫోన్లు తీసుకెళ్లకుండా మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అర్థం కావట్లా. ఆ వాష్రూమ్ లోకి ఫోన్లు తీసుకెళ్ళకపోతే పావు గంట 20 నిమిషాలు బయటకు వస్తారుగా, అవును అక్కడ ఒక 20 నిమిషాలు అరగంట టైం దొరికిందిగా, అందులో 10 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చోవచ్చుగా. సో మీకు ఇక్కడ ప్రధానమైనది ఏమిటి అని అంటే భగవంతుడి దగ్గర కూర్చోవడానికి మనస్సు ఒప్పుకోవట్లా. ఎందువల్లంటే అది భక్తి, ముక్తి, మోక్ష మార్గం కనుక అది కాకరకాయ వలె చేదుగా ఉంటుంది. అయ్యో. ఉమ్. ఏదో ఒకరోజు సాయంత్రం 5ంటికి అయిపోయింది అనుకోండి, వెంటనే ఇంటికి రారుగా. స్నేహితులతో కలిసి ఇంకో రకరకాల చోట్లకి వెళ్తారు, పబ్బుకి వెళ్తారు, అన్నిట్లకి వెళ్తారు. అది ఏమిటి అంటే అదంతా కూడా భక్తి కాదు కదా. ఇంట్రెస్ట్. కాబట్టి అది చాలా ఆహ్లాదకరంగా ఆకర్షిస్తూ ఉంటుంది పాపం. కాబట్టి మనం ఆ పాపమే మనకు చాలా ప్రీతి. కాబట్టి భగవంతుడు చెయ్యలేకపోతున్నాం కాదమ్మా, చేయడానికి ఇష్టపడట్లేదు అనే మాటే ఖచ్చితం. ఉదయం లేచిన తర్వాత 5 నిమిషాలు నీకు టైం దొరకలేదా? వాష్రూమ్లోకి వెళ్ళి కూడా ఫోన్ తీసుకెళ్ళకపోతే 5 నిమిషాలు ముందే వస్తారుగా. రాత్రి పడుకునే పోయే ముందు వెంటనే ఫోన్ కట్టేసి పక్కన పెట్టుకుని పడుకుంటే పొద్దునే నిద్రలేస్తారుగా. అప్పుడు కూడా ఇట్లా ఇలా 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 తిప్పుకుంటూ లేటుగా ఎప్పుడుకో పడుకొని రాత్రి నేను పడుకునే 2 గంట అయిందండి, పొద్దున్నే 1 గంట వరకు పడుకోకుండా ఉండమని చెప్పింది ఎవరు నిన్ను? నువ్వు పడుకోలేదు అంటే నీకు ఇంట్రెస్ట్ భగవంతుడు. మనకు బ్రతకడానికి జీతం ఎవడైతే ఇస్తున్నాడో వాడి మీద ఉండేటువంటి శ్రద్ధలో కొంచెం కూడా జీవాన్ని ఇచ్చినటువంటి భగవంతుడి మీద లేదు కదా. అటువంటిప్పుడు మీరు దాని గురించి నన్ను అడగకూడదంటారు. అంటే ఇందులో ఇంకో సందేహం ఇమీడియట్ గా వచ్చింది గురువు గారు. కొందరు ఆనవాయితీగా అనుకోని మా పెద్దలు ఇలా చేశారు, గురువారం మేము వెలిగిస్తాము దీపం, శుక్రవారం మేము వెలిగిస్తాము, అలా చేస్తున్నవారు, మరి వారికి మీ సమాధానం గురువు గారు? వాళ్ళ పెద్దవారు అప్పటి పరిస్థితులు ఇబ్బంది వచ్చో ఏదో ఒక పూరిపాకలో ఏదో పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. ఇవాళ నువ్వు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు అంటే ఇక్కడ నీకు ఇష్టమైతే నీకు వారాలతో వర్జాలతో పని లేదు. నీకు ఇష్టం లేనిది ఒకటి చెయ్యాలి అంటే మా పెద్దవాళ్ళు ఇది ఆచరించలేదండి, మా పెద్దవాళ్ళు చెప్పలేదండి అని అంటున్నావు. అంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబీకులు పూర్వీకుల యొక్క పరువుని పరిపూర్ణంగా తీసేసావు. వాళ్ళెవరు సిటీలోకి వచ్చి తిరగలేదు కదా, పల్లెటూర్లలో వ్యవసాయం చేసుకుంటూ ఎడ్ల బండి మీద ట్రాక్టర్ల మీద వ్యవసాయం చేశారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మరి అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేస్తున్నావు అంటే నీ స్వయంకృతంగా నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటూ నీకు నచ్చందేదైనా కనుక ఉంది అంటే అది మా పెద్దవాళ్ళు చెప్పలేదండి మాకు అని వాళ్ళని అడ్డు వేసి కొద్దో గొప్ప వాళ్ళు ఏదైనా నీకు కనుక అంత పుణ్యం ఇచ్చినట్లయితే ఆ పుణ్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు. అలాగే ఇంకో విషయం గురుగారు, ఇక్కడే సందేహం అంటే గర్భిణీ స్త్రీల్లో సో ఇందులో కూడా రకరకాల, కొందరు 7 నెలల నుంచి ఆపేయండి, కొందరు 9 దాకా చేయకూడదు, అంటూ ముట్టులు సంథింగ్ అది చెప్తారు కదా సార్. ఒక్కసారి గర్భిణీ స్త్రీలు ఎప్పటి నుంచి ఆపేయాలి అంటారు? ఎప్పటి వరకు చేయవచ్చు? మనసు ప్రశాంతంగా ఉండాలంటే చేసుకోవచ్చా? ఎప్పటి వరకు? గర్భిణీ స్త్రీలకి వేరే పని ఏమి ఉండదు. ఇప్పుడు అమ్మాయి కడుపుతో ఉంది అనగానే బెడ్ రెస్ట్ అంటున్నారు ముందు. కదలడానికి వీల్లేదు, అట్లానే ఉండు, పడుకో, ఏ పని చెయ్యొద్దు నువ్వు అని చెప్పి. ఏ పని చెయ్యకుండా, ఏ వ్యాయామం చేయకుండా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటూ, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ, ఏదన్నా టయానికి కడుపులో ఆహారం వేసుకుంటూ, మెడిసిన్స్ వేసుకుంటూ విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆమెకి ప్రసవ వేదన మామూలుగా ఉండేదానికన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. నరాలు మొత్తం కుచించుకుపోతాయి, 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. పూర్వంలో 9వ నెల వరకు కూడా కష్టపడిన వాళ్ళు ఉన్నారండి. అవును గురువు గారు, ఇప్పటికీ కొంతమంది ఎన్నో రకాలుగా భగవదారాధన ఏది చక్కగా ఉదయం పూట పొద్దున్నే దీపారాధన చేసుకొని వాళ్ళ పనులే వాళ్ళు చూసుకొని సాయంత్రం నేను చూసే చాలా మందిని సాయంత్రం చక్కగా సంధ్యాసమయం అవుతున్నప్పుడు భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత ఏదో ఒకటి. పూర్వకాలంలో అయితే నా చిన్నప్పుడు, పూర్వకాలం అనగా ఆదివారం వస్తే టీవీలో శ్రీకృష్ణ అనేటువంటి కొన్ని వస్తుండేవి. చక్కగా ప్రశాంతంగా కడుపుతో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వింటూ ఉండేవారు. తర్వాత ఆహ్లాదకరమైనటువంటివి అటువంటి ప్రదేశాల్లో ఎక్కువ వాళ్ళు ఉంటూ ఉండేవారు. కాబట్టి అప్పుడు పుట్టే సంతానం కూడా చక్కగా ఉండేది. ఇప్పుడు ఈ టీవీ సీరియళ్ళు, ఇనపరేకులు, రాగి ముక్కలు ఇటువంటివన్నీ వచ్చి, ఇత్తడి మేకులు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇటువంటి సీరియల్స్ అన్నీ వచ్చి అందులో హింసాత్మక ధోరణిలు అవన్నీ చూడటం వలన కడుపులో ఉండేటువంటి బిడ్డలకి కూడా ప్రభావం, దుర్మార్గపు ప్రభావం,
పుట్టుకతోటి కడుపులో పడుతున్నాయండి. కనుక వాళ్ళు ఎంతసేపటికి కూడా భగవదారాధన చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఏదైనా పుణ్యం చేసుకున్నా చేసుకోకపోయినా పుట్టేటువంటి పిల్లవాడి ద్వారా కుటుంబానికి చక్కటి పుణ్యం లభ్యమవుతుంది. అది విషయం. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మాలో ఉన్న సందేహాలను నివృత్తి చేసినందుకు చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.